ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ నాయకులు మరొకసారి డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాష్ట్రంలో పర్యటన ఉండడంతో రాత్రి అమిత్ షాకి చంద్రబాబు నాయుడు విందిచ్చి ఇదే విషయాన్ని మరీ గుర్తు చేశారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, భారత రత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటి పురస్కారాలు ఎవ్వరూ కూడా అడుక్కొని సాధించుకోవడం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. ఎన్టీ రామారావు భారత రత్న కన్నా కూడా ఎక్కువే, ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. వచ్చినప్పుడు అదే వచ్చింది. అడుక్కొని ఎన్టీ రామారావుకి భారత రత్న తెచ్చుకోవడం వల్ల దాని విలువే పోయింది, కానీ ఎన్టీ రామారావు విలువేం తగ్గదు. ఎన్టీ రామారావు మరణించి 29 సంవత్సరాలు అయినా, దాదాపు ఈ 3 దశాబ్దాల్లో పుట్టిన వారు అసలు ఎన్టీ రామారావుని చూడకపోయినా ఆయన గడించిన కీర్తి గడిచిన 20 శతాబ్దాల్లో ఏ తెలుగు వ్యక్తి కూడా సాధించలేదు. కేవలం చిత్ర పరిశ్రమలోనే కాదు, రాజకీయాల్లో కూడా దుమ్ము లేపిన వ్యక్తి ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇయ్యాలి అని అడుక్కోవడం దయచేసి ఆపండి. వచ్చినప్పుడు ఎన్టీ రామారావుని గుర్తించినప్పుడు కేంద్ర ప్రభుత్వం పిలిచి మరీ ఇస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. మన ఈ మధ్య బీహార్లో ఒక వ్యక్తికి ఇచ్చారు భారతరత్న, ఆయన పేరు కూడా మనకు తెలియదు. భారతరత్న ఎవరికి ఇస్తారో, కొంతమంది అందులో గొప్ప వాళ్ళు ఉంటారు, అందులో అనుమానం లేదు. కొంతమందికి అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తారు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని తెలుగు ప్రజలు, తెలుగు నాయకులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిల పడవద్దు. ఎన్టీ రామారావు భారత రత్నం కన్నా కూడా ఎక్కువ పై మెట్లో ఉన్నాడు. భారతరత్న ఇస్తే ఎన్టీఆర్ ప్రతిష్ట మరింత పెరిగే అవకాశం ఏమీ లేదు. ఎన్టీ రామారావే భారతరత్న కన్నా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో భారతరత్న ఇవ్వడం అనేది, ఎన్టీ రామారావుకి ఇవ్వడం అనేది భారతరత్నకు ఉన్న గౌరవం పెరుగుతుంది. అందువల్ల ఎవ్వరూ కూడా ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలి అని అడుక్కోవద్దు. దయచేసి ఎన్టీ రామారావు గౌరవం, పరువు ప్రతిష్టలు తీయవద్దు. దీని మీద మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి.